మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో 1,79,00,000 రూపాయలతోటి పలు కాలనీల బస్తీల అభివృద్ధి పనులకు మరి శంకుస్థాపన చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ముఖ్య అతిథులుగా మరి మా శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారు, మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, వారి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులందరితో కలిసి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మీరు గమనించాలి, ఇవాళటి వరకు మరి కార్పొరేటర్గా మీరు అందరూ అవకాశం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి కార్పొరేటర్ చేసినప్పటి నుంచి 110 crores అంటే 110 crores రూపీస్ తీసుకొచ్చి మరి చిల్కానగర్ డివిజన్ మొత్తాన్ని కూడా మరి డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి మీరు గమనించినట్టయితే మరి 2.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ గల్లీ కూడా ఖాళీ లేకుండా, మట్టి రోడ్ లేకుండా, ఎక్కడ గల్లీలో కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పాతది లేకుండా మొత్తం అన్ని కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి నిజంగా కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే మరి ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం, మరి వారు ప్రతినిత్యం మాకు చెప్తా ఉంటారు, కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మీరు మీ గల్లీలలో మరి మీ బస్తీలలో మీరు ఎవరెవరికి వాగ్దానాలు ఇచ్చినారో మీరు చేయాల్సిన పని ఒకటే, ఫస్ట్ వాళ్ళకు పని చేయండి. ఫస్ట్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా అధికారులతోటి ఎస్టిమేషన్ చేపించి నా దగ్గర తీసుకొని రండి. మీరు బిజీ ఉన్నా, మీరు బిజీ ఉండకున్నా నేను తిరిగి ఆఫీసర్ల దగ్గరికి, మరి కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర కానివ్వండి, మరి అదేవిధంగా వాటర్ వర్క్స్ దగ్గర కానివ్వండి, తిరిగి నేను శాంక్షన్ చేపిస్తానని చెప్పి వారు చెప్పిన ప్రకారంగా వారు అన్ని పనులు చేసుకుంటూ మమ్మల్ని ఎంబడి పెట్టుకుంటూ మేమిచ్చిన మాట కూడా వారు నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. మరి మనం చూసినట్టయితే గత 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకొక నాకు తెలిసి 60 రోజుల సమయం ఏదో ఉన్నది ఇంకా ఈ టర్మ్కి. ఇంకా కూడా ఏం పనులు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడము, ఇప్పుడు గల్లీలలో వస్తే కూడా ఈ గల్లీ ఇంకేదో ఉన్నట్టుంది అని చెప్పేసి వారు చూపిస్తూ ఈ పనులన్నీ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు చిల్కానగర్ నుంచి గతంలో అయితే మొన్న డిసెంబర్ 1 రోజు 1,29,00,000 రూపాయలతోటి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినాం. మళ్ళీ ఇవాళ 1,79,00,000 అంటే కేవలం ఒక 20 రోజుల వ్యవధిలోనే మరి గవర్నమెంట్ ఉందా లేదా అన్న విషయం కాకుండా అనునిత్యం పనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఫండ్స్ నేను తీసుకొస్తా, మీరు పని చేయండి అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి ఇన్ని ఘనం పనులు జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి చిల్కానగర్ నుంచి కూడా చిల్కానగర్ మెయిన్ రోడ్ బాగలేదని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే స్టాండింగ్ కమిటీలో మేయర్ గారితో మాట్లాడి 6 కోట్ల రూపాయలతోటి మరి చిల్కానగర్ మెయిన్ రోడ్లో కూడా 1000 mm డయా పైప్ లైన్, ఏదైతే మన బ్యాంక్ కాలనీలో వేసిన పైపులు ఉన్నాయో అట్లాంటి పైప్ లైన్ చిల్కానగర్ నుంచి కూడా ఈ కావేరీ నగర్ కల్వర్ట్ వరకు వేయించేదానికి ఆల్రెడీ పైపులు దిగినాయి. నెక్స్ట్ వీక్లో అది కూడా ఇనాగ్రేషన్ చేస్తాం. దాని పైకి కూడా సీసీ రోడ్ వేసేస్తాం. అది ఒక 10 కోట్ల వరకు అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది. నేను చెప్పేది ఒకటి ఏంటంటే మంచి లీడర్ని ఎన్నుకుంటే, ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, మనం గతంలో కూడా చూసినాం, ఇవాళ కూడా చూసినాం, గతంలో ఫండ్స్ ఎట్లా వచ్చినాయి చూసినాం, ఇవాళ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి గమనిస్తూ ఉన్నాము. ఒక మంచి లీడర్ని ఎన్నుకుంటే పనులన్నీ సాఫీగా అవుతాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కాలనీలల్లో మనము ఓట్లు కొంచెం తక్కువ పర్సంటేజ్ వేస్తాము, కాలనీలలో ఉన్న వాళ్ళు ఓట్లు వేయడానికి బయటికి రారని చెప్పేసి ఏదైతే అపోహ ఉన్నదో ఆ అపోహను తీర్చేయాలంటే ప్రతి ఎలక్షన్లలో మీరు ఎవరికైనా ఓటేయండి, కానీ ప్రతి ఎలక్షన్లలో ఓటింగ్లో మనం పాల్గొనాలి, మంచి లీడర్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఒక్క తప్పిదం చేస్తే, ఒక్కసారి ఓటు వేయకుండా కానీ తప్పు లీడర్ని ఎన్నుకున్నా కానీ మనం 5 సంవత్సరాలు మనం పనిష్మెంట్ భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒక మంచి లీడర్ని ఎన్నుకోవాలి. మీరందరూ కూడా మాకు అవకాశం ఇచ్చినారు, మేము న్యాయం చేసినామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మరొక్కసారి ఈ జన్మ ఉన్నంత వరకు ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు నేను తెలిసి తెలియక మీకు మాటలు ఇచ్చిన దానికి కూడా అవన్నీ సాకారమైన ఉంటే కేవలం ఎమ్మెల్యే గారి ద్వారా. కాబట్టి మరొక్కసారి చిల్కానగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో 1,79,00,000 రూపాయలతోటి పలు కాలనీల బస్తీల అభివృద్ధి పనులకు మరి శంకుస్థాపన చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ముఖ్య అతిథులుగా మరి మా శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారు, మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, వారి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులందరితో కలిసి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మీరు గమనించాలి, ఇవాళటి వరకు మరి కార్పొరేటర్గా మీరు అందరూ అవకాశం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి కార్పొరేటర్ చేసినప్పటి నుంచి 110 crores అంటే 110 crores రూపీస్ తీసుకొచ్చి మరి చిల్కానగర్ డివిజన్ మొత్తాన్ని కూడా మరి డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి మీరు గమనించినట్టయితే మరి
సంవత్సరాల నుంచి ఒక 2 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ గల్లీ కూడా ఖాళీ లేకుండా, మట్టి రోడ్ లేకుండా, ఎక్కడ గల్లీలో కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పాతది లేకుండా మొత్తం అన్ని కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి నిజంగా కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే మరి ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం, మరి వారు ప్రతినిత్యం మాకు చెప్తా ఉంటారు, కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మీరు మీ గల్లీలలో మరి మీ బస్తీలలో మీరు ఎవరెవరికి వాగ్దానాలు ఇచ్చినారో మీరు చేయాల్సిన పని ఒకటే, ఫస్ట్ వాళ్ళకు పని చేయండి, ఫస్ట్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా అధికారులతోటి ఎస్టిమేషన్ చేపించి నా దగ్గర తీసుకొని రండి. మీరు బిజీ ఉండకున్నా నేను తిరిగి ఆఫీసర్ల దగ్గరికి, మరి కమిషనర్ జిహెచ్ఎంసీ దగ్గర కానివ్వండి, మరి అదేవిధంగా వాటర్ వర్క్స్ దగ్గర కానివ్వండి, తిరిగి నేను శాంక్షన్ చేపిస్తానని చెప్పి వారు చెప్పిన ప్రకారంగా వారు అన్ని పనులు చేసుకుంటూ మమ్మల్ని ఎంబడి పెట్టుకుంటూ మేమిచ్చిన మాట కూడా వారు నిలబెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నందుకు నిజంగా కూడా చాలా సంతోషం అనిపిస్తూ ఉన్నది. మరి మనం చూసినట్టయితే గత 4.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకొక నాకు తెలిసి 60 రోజుల సమయం ఏదో ఉన్నది ఇంకా ఈ టర్మ్కి. ఇంకా కూడా ఏం పనులు ఉన్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పడము, ఇప్పుడు గల్లీలలో వస్తే కూడా ఈ గల్లీ ఇంకేదో ఉన్నట్టుంది అని చెప్పేసి వారు చూపిస్తూ ఈ పనులన్నీ చేయాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు చిల్కానగర్ నుంచి గతంలో అయితే మొన్న డిసెంబర్ 1 రోజు 1,29,00,000 రూపాయలతోటి కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినాం. మళ్ళీ ఇవాళ 1,79,00,000 అంటే కేవలం ఒక 20 రోజుల వ్యవధిలోనే మరి గవర్నమెంట్ ఉందా లేదా అన్న విషయం కాకుండా అనునిత్యం పనిపైన కాన్సన్ట్రేట్ చేసి ఫండ్స్ నేను తీసుకొస్తా, మీరు పని చేయండి అని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు ఆ ప్రోత్సాహం ఇస్తున్నారు కాబట్టి ఇన్ని ఘనం పనులు జరుగుతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి చిల్కానగర్ నుంచి కూడా చిల్కానగర్ మెయిన్ రోడ్ బాగలేదని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారికి చెప్పిన వెంటనే స్టాండింగ్ కమిటీలో మేయర్ గారితో మాట్లాడి 6 కోట్ల రూపాయలతోటి మరి చిల్కానగర్ మెయిన్ రోడ్ లో కూడా 1000 mm డయా పైప్ లైన్, ఏదైతే మన బ్యాంక్ కాలనీలో వేసిన పైపులు ఉన్నాయో అట్లాంటి పైప్ లైన్ చిల్కానగర్ నుంచి కూడా ఈ కావేరీ నగర్ కల్వర్ట్ వరకు వేయించేదానికి ఆల్రెడీ పైపులు దిగినాయి. నెక్స్ట్ వీక్ లో అది కూడా ఇనాగ్రేషన్ చేస్తాం. దాని పైకి వెళ్ళి కూడా సీసీ రోడ్ వేసేస్తాం. అది ఒక 10 కోట్ల వరకు అది కూడా ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నది. నేను చెప్పేది ఒకటి ఏంటంటే మంచి లీడర్ని ఎన్నుకుంటే, ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, మనం గతంలో కూడా చూసినాం, ఇవాళ కూడా చూసినాం, గతంలో ఫండ్స్ ఎట్లా వచ్చినాయి చూసినాం, ఇవాళ ఫండ్స్ ఎట్లా వస్తున్నాయి గమనిస్తా ఉన్నాము. ఒక మంచి లీడర్ని ఎన్నుకుంటే పనులన్నీ సాఫీగా అవుతాయి. నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, కాలనీలల్లో మనము ఓట్లు కొంచెం తక్కువ పర్సంటేజ్ వేస్తాము, కాలనీలలో ఉన్న వాళ్ళు ఓట్లు వేయడానికి బయటికి రారని చెప్పేసి ఏదైతే అపోహ ఉన్నదో ఆ అపోహను తీర్చేయాలంటే ప్రతి ఎలక్షన్లలో మీరు ఎవరికైనా ఓటేయండి, కానీ ప్రతి ఎలక్షన్లలో ఓటింగ్లో మనం పాల్గొనాలి, మంచి లీడర్ని ఎన్నుకోవాలి. ఎందుకంటే ఒక్క తప్పిదం చేస్తే, ఒక్కసారి ఓటు వేయకుండా కానీ తప్పు లీడర్ని ఎన్నుకున్నా కానీ మనం 5 సంవత్సరాలు మనం పనిష్మెంట్ భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒక మంచి లీడర్ని ఎన్నుకోవాలి. మీరందరూ కూడా మాకు అవకాశం ఇచ్చినారు, మేము న్యాయం చేసినామని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. మరొక్కసారి ఈ జన్మ ఉన్నంత వరకు ఎమ్మెల్యే గారికి రుణపడి ఉంటా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు నేను తెలియక మీకు మాటలు ఇచ్చిన దానికి కూడా అవన్నీ సాకారమైన ఉంటే కేవలం ఎమ్మెల్యే గారి ద్వారా. కాబట్టి మరొక్కసారి చిల్కానగర్ డివిజన్ ప్రజల తరఫు నుంచి వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు చిల్కానగర్ డివిజన్లో 1,79,00,000 రూపాయలతోటి పలు కాలనీల బస్తీల అభివృద్ధి పనులకు మరి శంకుస్థాపన చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ముఖ్య అతిథులుగా మరి మా శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి గారు, మరి అదేవిధంగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ గారు, మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరితో కలిసి మరి వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు, వారి కాలనీ సంక్షేమ సంఘం సభ్యులందరితో కలిసి మరి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మీరు గమనించాలి, ఇవాళటి వరకు మరి కార్పొరేటర్గా మీరు అందరూ అవకాశం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి కార్పొరేటర్ చేసినప్పటి నుంచి 110 crores అంటే 110 crores రూపీస్ తీసుకొచ్చి మరి చిల్కానగర్ డివిజన్ మొత్తాన్ని కూడా మరి డెవలప్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి మీరు గమనించినట్టయితే మరి 2.5 సంవత్సరాల నుంచి ఒక 2 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ గల్లీ కూడా ఖాళీ లేకుండా, మట్టి రోడ్ లేకుండా, ఎక్కడ గల్లీలో కూడా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ పాతది లేకుండా మొత్తం అన్ని కూడా ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఉన్నాం. మరి నిజంగా కూడా ఒక గొప్ప విషయం ఏంటంటే మరి ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకడం, మరి వారు ప్రతినిత్యం మాకు చెప్తా ఉంటారు, కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. మీరు మీ గల్లీలలో మరి మీ బస్తీలలో మీరు ఎవరెవరికి వాగ్దానాలు ఇచ్చినారో మీరు చేయాల్సిన పని ఒకటే, ఫస్ట్ వాళ్ళకు పని చేయండి, ఫస్ట్ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలకు సంబంధించిన లిస్ట్ అంతా కూడా అధికారులతోటి ఎస్టిమేషన్